మనసు బాగలేదు అన్నప్పుడు ఏమి చేయాలి? మనసు ఎక్కడుంది? ఆంతర్యంలో ఉంది. అందుకని ఈ ప్రపంచంలో ఎందరున్నా ఆ మనసుని సరిదిద్దలేరు. ఎందుకని? ఆంతర్యంలోకి ఈ బాహ్యంలో ఉండేటువంటి మనుషులు కానీ వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏది లోపలికి వెళ్ళలేవు. కాబట్టి ఆంతర్యంలో ఉండేటటువంటి ఆంతరంగికుడైనటువంటి పరమాత్మే మన మనసుని బాగు చేయగలడు. కనుక మనస్సు బాగలేనప్పుడు మనం ఏమి చేయాలంటే, ప్రతిరోజు 10 నిమిషాలు పూజ చేస్తే మనసు బాగలేనప్పుడు రెట్టింపుగా 20 నిమిషాలుగా మనం పూజ చేయాలి. 2 మాలలు జపమాలలు తిప్పితే మనసు బాగలేనప్పుడు 10 మాలలుగా తిప్పాలి. అప్పుడు ఆంతర్యంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించి మన మనసుకి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే తద్వారా మనసు బాగలేనప్పుడు పూజలు ముగించం, మనసు బాగలేనప్పుడు ఆరాధనలు మనం ఆపం. కాబట్టి మనం ఏమి చేయాలంటే, మనసు ఎప్పుడైతే బాగలేదో, మనసు ఆంతర్యంలో ఉంది కనుక ఆంతర్యంలో ఉండేటటువంటి పరమాత్మని మనం ఆశ్రయించాలి. అప్పుడే మన మనసు శుద్ధిపడుతుంది, మన మనసులో ఆనందం ఉద్భవిస్తుంది.